పశ్చాత్తాపపడే రోజు ఒకటి వస్తుంది. గట్టిగా మాట్లాడితే నువ్వు అవతల కాదు, ముందు నిన్ను నువ్వు తిట్టుకుంటావు. అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే అందరికీ మంచి చేయాలి, అందరితో మంచిగా ఉండాలి, అందరూ మన కోసం మంచిగా అనుకోవాలి. ఇలాంటి రోగం నీకుందా అయితే ఇమ్మీడియట్గా తగ్గించుకో. ఎందుకంటే నువ్వు ఎంత చేసినా, నువ్వు ఎంత కష్టపడినా నీకోసం తప్పుగా మాట్లాడుకునే వాళ్ళు ఖచ్చితంగా నీ వెనక ఉంటూనే ఉంటారు. ఎందుకంటే అది మన బయట వాళ్ళు కావచ్చు, మన ఫ్యామిలీలో అవ్వచ్చు. ఎందుకంటే మనం ఎదుటి వాళ్ళ కోసం మనం ఏదైతే ఆలోచిస్తామో మన కోసం వాళ్ళు అలా ఆలోచించరు. ఖచ్చితంగా ప్రతి చోట జరిగేది ఇది. ఎప్పుడైనా సరే నీకు ఒక సహాయం చేయాలనిపించినా, ఒక సలహా చెప్పాలనిపించినా ఖచ్చితంగా ఒక రూల్ ఉంటుంది. అదేంటో చెప్పనా? నువ్వు సలహా ఇవ్వాలన్నా, సహాయం చేయాలన్నా అవతల వాళ్ళకి ఆ విలువ ఉందా లేదా అని ముందు జడ్జిమెంట్ చేసుకో. ఎవరికి పడితే వాళ్ళకి సహాయం కానీ సలహా కానీ చెప్పొద్దు. అందరితో మంచిగా కాదు, అర్హత ఉన్న వాళ్ళతోటే మనం మంచిగా అనిపించుకోవాలి. అర్హత ఉన్న వాళ్ళకే మనం సాయం కానీ సలహా కానీ చెప్పాలి. వాళ్ళకి నీ వల్ల ఏ కష్టం నష్టం రాకపోయినా సరే నీకోసం తప్పుగా మాట్లాడుకునే వాళ్ళు, నీకోసం తప్పుగా ఆలోచించే వాళ్ళు నీ చుట్టూ ఉన్నారు. సో ప్రతి ఒక్కరితో అంటే ఇంతకు ముందు చెడ్డ వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే తప్పుడు మనుషులతో దూరంగా ఉండాలి అనే పరిస్థితిలో నుంచి ఇప్పుడు అందరితో జాగ్రత్తగా ఉండాలి అనే పరిస్థితిలోకి వచ్చాం. సో మీ లైఫ్లో కూడా ఇలాంటి క్యారెక్టర్ ఎవరైనా తగిలి ఉంటే నాకు కామెంట్ చేయండి.